ఇక్కడ ఈ గుడిలో అయితే భగవంతునికి అయితే ఎట్లాంటి మందిరం కూడా లేదు. ఇక్కడ ఒక భక్తుడు గుడి కడదామని అనుకున్నాడట. తనకి ఈ స్వామి అయితే కలలో కనిపించి, నాకు ఎలాంటి మందిరం వద్దు, నేను ఇట్లనే ఆరు బయటనే ఉండి అందరినీ ఆశీర్వదించుతా, అందరికి ఇట్లనే దర్శనం ఇస్తా అని చెప్పిండట. అందువల్లనే ఇక్కడ భగవంతుడికి అయితే స్పెషల్ గా మందిరం అనేది అయితే ఏం లేదు. అందరం బయట ఉండే ఓపెన్ గా దర్శించుకోవచ్చు. నమస్తే అందరికి. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే హిరణ్యాక్షుడు అనే రాక్షసుని అయితే సంహరించి భూమిని తన కూరలపై నిలబెట్టిన శ్రీ ఆదివరాహ స్వామి టెంపుల్ అయితే ఉన్న శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో ఈ ఆదివరాహ స్వామి అవతారం కూడా ఒకటని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నదే స్వామివారి మందిరానికి అయితే మెయిన్ ఎంట్రన్స్. పైన చూడండి, స్వామివారి మూర్తి అయితే చాలా అందంగా కనిపిస్తుంది. ఇంకా ఈ మందిరానికి చుట్టుపక్కలనైతే పచ్చని పొలాలు, ఎత్తైన కొండలతోనైతే ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదే గుడి లోపల ప్రదేశం. ఇక్కడనైతే లోపల చాలా విశాలంగా చాలా పెద్ద ఏరియా ఈ టెంపుల్ అయితే. ఈరోజు ఆదివారం కాబట్టి ఈ ఆదివరాహ స్వామి టెంపుల్ అయితే చాలా మంది ఉన్నారు. ఆదివారం రోజు ఈ గుడిలో స్పెషల్గా పూజలు కూడా ఉంటాయట. మేమైతే ఇప్పుడు దర్శనం కోసం అయితే క్యూ లైన్లో నిల్చున్నాం. మేము స్వామివారి దర్శనం చేసుకునే లోపైతే పూజారి నాకు చెప్పిన ఇక్కడ స్థల పురాణాన్ని నేను మీకు కూడా చెప్తా. ఇక్కడ స్వామి అయితే 600 సంవత్సరాలకు పూర్వమే వెలిసిందట. ఆయన వెలిసినప్పుడు చిన్న ఎలుక పరిమాణంలో అయితే ఉండనట. తర్వాత స్వామి అయితే సంవత్సరానికి ఒకసారి ఇట్లా చింతాకులో సగం సైజ్ అయితే పెరుగుతాడని అయితే పూజారి చెప్పిండు. ఇంకా ఇక్కడ స్వామి అయితే స్వయంభూగా వెలిసిందని కూడా చెప్పిండు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆదివరాహ స్వామి మూర్తి. ఆ తండ్రిని మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇంకా ఇక్కడ స్థల పురాణం ఏంటిదంటే స్వామివారి పాదాల కిందనైతే నవగ్రహాలు ఉంటాయట. మనమైతే స్వామిని పూజించడం వల్లనైతే నవగ్రహాల బాధ నుంచి అయితే బయటపడచ్చు అని చెప్పిండు. మాకైతే దర్శనం అయితే చాలా సంతోషంగా జరిగింది. బయటకు వచ్చి అయితే నేనైతే కొబ్బరికాయనైతే భగవంతుడికి ఇట్లా కొట్టి మనసులో అయితే భగవంతుని వేడుకున్న అందరు మంచిగా ఉండాలని. ఈ ఆదివరాహ స్వామి అనుగ్రహం మాతో పాటు మీ అందరిపైన ఉండాలని కూడా ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా నేనైతే వేడుకున్నా. ఇప్పుడు మీరు చూస్తున్నదే స్వామివారు మొట్టమొదట ఈ ప్రదేశానికి ఏనుగు పైన వచ్చిండట. ఆయన ఫస్ట్ సారి పాదం మోపిన ప్లేస్ అట ఇది. ఇక్కడ మీరు చూస్తున్నే స్వామివారి పాదముద్రలు. ఇంకా స్వామివారి పాదముద్రలతో పాటు ఇక్కడ ఏనుగు పాదముద్రలను కూడా మనమైతే చూడొచ్చు. ఇక్కడ స్వామివారి సన్నిధిలా మనసులో ఏదైనా కోరికలు కోరుకొని ముడుపులు కడితే ఆ కోరికలు తప్పకుండా తీరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. ఈ ముడుపులన్నీ చూసిందా, ఇక్కడికి వచ్చిన భక్తులు వాళ్ళు కోరుకున్న కోరికలు తీరాలని అయితే కట్టుకున్న ముడుపులు. ఈ ప్లేస్ మొత్తం అయితే ఈ ముడుపులతోనే నిండిపోయింది. ఇక్కడ ఈ గుడిలో అయితే భగవంతునికి అయితే ఎట్లాంటి మందిరం కూడా లేదు. ఇక్కడ ఒక భక్తుడు గుడి కడదామని అనుకున్నాడట. తనకి ఈ స్వామి అయితే కలలో కనిపించి, నాకు ఎలాంటి మందిరం వద్దు, నేను ఇట్లనే ఆరు బయటనే ఉండి అందరినీ ఆశీర్వదిస్తా, అందరికి ఇట్లనే దర్శనం ఇస్తా అని చెప్పిండట. అందువల్లనే ఇక్కడ భగవంతుడికి అయితే స్పెషల్ గా మందిరం అనేది అయితే ఏం లేదు. అందరం బయట ఉండే ఓపెన్ గా దర్శించుకోవచ్చు. ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన ఈ ఆదివరాహ స్వామి టెంపుల్స్ అయితే మన తెలుగు రాష్ట్రాలలో రెండే ఉన్నాయి. ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం కాగా ఇంకొకటి మన ఈ కమాన్పూర్ గ్రామంలో ఉన్న ఈ ఆదివరాహ స్వామి మందిరం. అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పదని అంటారు కదా. ఈ రోజు అయితే ఇక్కడ భగవంతుడి భక్తులలో ఎవరో అన్నదానం అయితే చేసిండ్రు. మాతో పాటు చాలా మంది అయితే తిన్నారు. మధ్యాహ్నం పూట మాకైతే చాలా రుచికరమైన భోజనం పెట్టిండ్రు. మాకు అన్నం పెట్టిన వాళ్ళకు మేము ఇచ్చే ఆశీర్వాదం ఏంటిదంటే అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన ఈ దేవాలయం ఎక్కడుందంటే తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలోని కమాన్పూర్ అనే గ్రామంలో అయితే ఉన్నది.
టైం అయితే ఇప్పుడు 3 అవుతుంది. మేము ఆదివారం స్వామి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసరికి వాతావరణం కూడా మారిపోయింది, కొంచెం మబ్బైతే అయిపోయింది. ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే వీళ్ళందరం కలిసి గుడికి వెళ్తే చాలా సంతోషంగా అనిపించింది. ఈరోజు ఆదివరాహ స్వామి దర్శనం కూడా చాలా సంతోషంగా అనిపించింది. ఈరోజు భక్తులు కూడా చాలా మంది ఉన్నారు గుళ్ళే. ఎండ వేడికైతే తట్టుకోలేకపోయినాం బయటకు వచ్చిన తర్వాత. వరం ఎండ కొట్టిందా? అలసిపోయింది మా వరం అయితే, అలసిపోయింది. ఫ్రెండ్స్, ఇది ఇవాటి ఈ వీడియో. నా వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అసలే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తర్వాత వచ్చే నా వీడియోల కోసం అయితే నా ఛానల్ అయితే ఫాలో కండి. ఉంటాను. బాయ్ బాయ్.